పిఠాపురం పట్టణంలో శ్రీ గోపాలబాబా ఆశ్రమంలో జరిగినటువంటి భజన సమ్మేళన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర సమన్వయకర్త శ్రీ అన్నమయ్య కళాక్షేత్ర వీరాధిపతులు తిరుమల తిరుపతి శ్రీ విజయశంకర స్వామి నిర్భయానంద స్వామి లలిత పీఠాధిపతి గొల్లప్రోలు కాకినాడ జిల్లా అన్నమయ్య కళాక్షేత్ర సమన్వయకర్త సాన నూకరాజు నాయుడు మరియు పిఠాపురం కన్వీనర్ యాడ్ల ప్రభాకర్ రావు చిత్రాడ విశ్వానంద భారతీ పీఠాధిపతి బీజేపీ కాకినాడ జిల్లా జనరల్ సెక్రటరీ గండికొండరావు వన్నెపూడి సర్పంచ్ కందా నాగబాబు పైల అప్పలనాయుడు దాసరి సూర్యనారాయణ కడారి శ్రీనివాసరావు మరియు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రసిద్ధి పొందినటువంటి పిఠాపురం గొప్ప పుణ్యక్షేత్రాలు ఉన్న ప్రాంతం. ఇక్కడ కాకినాడ జిల్లా సంబంధించి ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు భజనలు చేస్తూ వేలాది మంది ఇక్కడ పాల్గొన్నారు. వీళ్ళందరూ కోరేది ఏంటంటే అన్నవరంలో నిరంతరము తిరుపతి తరహాలో రోజుకు 4 బృందాలకు హరినామ సంకీర్తనకు అవకాశం ఇవ్వాలని వీళ్ళు కోరుతున్నారు. ఎందుకంటే ఈ జిల్లాలో క్రైస్తవులు 30% మంది ఉన్నారు కాబట్టి అక్కడ మన పుణ్యక్షేత్రంలోనే భజనలు ఈకపోవడం అనేది చాలా బాధాకరం. అన్నవరంలో భజనలు అంతరించిపోతున్నాయి. అన్నవరంలో భజనలు స్టార్ట్ చేస్తే గ్రామంలో భజనలు నేర్పుతూ ఇంటింటికి హిందూ ధర్మ సందేశాన్ని మేము తీసుకొని వెళ్తాం. ఇది హరినామ సంకీర్తన చేస్తాం గుల్లవద్దంటే మీరు వద్దంటున్నారంటే మహా పాపం మీరు చేస్తున్నారు. కలియుగంలో ఇంతకంటే పాపం ఇంకొకటి లేదు. హరినామ సంకీర్తన చేయకపోవడం అడ్డుపడద్దు. ఇది మీకు మహాపాపం, మీకు మంచిది కాదు. కనుక దయవుంచి మేము కోరేది ఏంటంటే అందరినీ కూడా అధికారులందరినీ కూడా మాకు పిఠాపురం అన్నవరంలో అత్యవసరంగా హరినామ సంకీర్తన చేసుకునే అవకాశం కల్పించండి. ఇక్కడ జిల్లా సమన్వయకర్త నూకరాజు గారు ఎంతో కృషి చేశారంతా. అదేవిధంగా నిర్భయానంద స్వామి గారు, ఇక్కడ పిఠాపురం కన్వీనర్ ప్రభాకర్ రావు గారు, ఇంకా అనేక మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జిల్లా మండల కన్వీనర్లు అందరూ కూడా పాల్గొన్నారు. మీరు కనుక అన్నవరంలో హరినామ సంకీర్తన అడ్డుపడితే పెద్ద ఉపద్రవాన్ని ఎదుర్కొంటారు. మీకు అర్థం కావడం లేదు. భగవంతుని నామ సంకీర్తనకు అడ్డుపడుతున్నారు. కనుక దయ ఉంచి మిమ్మల్ని కోరుతున్నాం, ఈ పాపానికి ఒడిపెట్టకుండా అన్నవరంలో హరినామ సంకీర్తన చేసుకునే అవకాశం కల్పించండి అని మీ అందరినీ కోరుతున్నాం.